అరే ఇంత తెల్లారంగానే లేపుతాను ఏంద్ర. అరే లేరా, మనకు కావాల్సిన సామాన్ ఇచ్చేటోడు ఎవరు లేరురా. నిన్నటి 50 పూలలు ఉన్నాయి అతనే తేపోరా. ఏంటి మమ్మీ ఎవడు బారా. అరే ఇవి నిన్న ఉన్నాయిగా, ఇలా పొద్దున కొత్త అయితే తెలియగా తెలియదురా అన్న, నేను సగం గమనినాయి. అయ్యా ముఖం అయితే కడిగినాం పారా. అరే అన్న చాయ్ దాకా 2 నెలలు అవుతాను, ఇప్పుడే తాగుదాం దారా అన్న. అరే మనం కృష్ణారి బయలుదేరి ఎట్లా నిలబెట్టుకున్నాం రా. అరే నేను చాయ్ రానా, నన్ను చంపుతావారా? అరే చాయ్ నాకు ఇప్పుడు చాయ్ చెప్పి. నేను అక్షరాల ఇంటికి చాపత్తున్న చక్కెర తెస్తా, నువ్వు జెండాల ఇంటికి పాలు లేపోరా. సరే తప్పు. ఏమన్నా అన్నా బామో ఈ పిసిరి కొట్టాడు వచ్చేది. ఇప్పుడు ఏం అడిగినా ఇల్లు పని రెక్టర్ నత్తి సార్లు నన్ను చూసిద్దా, బయటికి రాజా నేను చూసినదా. లేదురా, బర్రెల మంది వచ్చింది అనుకొని భయపడి ఇంట్లోకి పోయినా. అన్న నుంచి వచ్చిన బర్రె నేనే అన్నా. మీరు ఏవేటి మా ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, చెక్క లేదు, చేపలేదు. నేను అడిగేది పప్పు ఉప్పే అన్నా, నువ్వు గింత ఘోరం చేస్తావా అన్న. అందరు సామాను కిరాణంలో పంట తెచ్చుకుంటే మీరు మంది ఇంట్లో పడి తెచ్చుకుంటారా? ఇప్పుడే అవసరం పడ్డదా మళ్ళీ మా ఇంటికి వచ్చినావు. అన్న చెమలు పాలు పోయావా? మాకు గిలాసడే గతి లేక పాల ప్యాకెట్లు తెచ్చుకున్నాం అంటే ఇంకా మీకు చెంబడు కావన్నా. సరేనా మరి ఎండ్లో పోయాలి అన్న, నోట్లో పోయా అన్న పాలు. నీ ఇంటికి వెళ్ళి పోతా, చెంబులు కూడా గతి లేవారా? పీసిరి కొట్టు మొక్కపోడా, ఇగో తీసుకోరా. ఈ పాల లేకపోతే నీళ్ళ? నీ మొఖానికి అదే కొనడు. ఈసారి మా ఇంటి మొఖాన్ని అయితే చెప్పి పిరిమడలేదు. బన్నా వేసుకుదాం చెప్పులేదు, ఉడిచిదాం చెప్పలేదు అన్న. బామ్మో వీళ్ళు ఫ్రీగా అత్త ఫినాయిల్ కూడా తాగేటట్టున్నారు. ఓ చక్కెర చాపత్తున్నా రానులా కదవక పరం మళ్ళీ వచ్చినవారా. పోడా ఇంటికి దొంగలు వచ్చి తాళమైపోరా. ఓ అక్షర, మీకు గింత చక్కెర చాపత్త కత్తనే నువ్వు దొంగలు అంటానా? మేము పిసిరి కొట్టలేం. నీ పని మంచిగా ఉంది. మా మమ్మీ డాడీ లేనప్పుడు అత్త అన్నావు, ఇల్లు మొత్తం సదురుకొని పోతున్నావు. అబ్బో మా ఇంట్లో ఏం లేవు, నేను ఆడుకోవడానికి పోతున్నా. ఆడుకోవడానికి పోతున్నా ఇలా నాకు ఏమేమి సామాన్లు లేవు, అవన్నీ పట్టుకోదా. సామాన్ కోసం వస్తే ఖాళీనే. ఓ గట్టిపడం అల్లం ఎత్తుకోపోతానోడా. చాయ్ సంగతి అయితే అయిపోయింది, ఆకలిస్తాను నన్ను ఎట్లా. అరే అన్నం అవుతున్నారా, ఊరికట్టు పోదా. అది అన్ని వాళ్ళు కాస్తున్నాయిరా, ఇంకొక పక్క వాళ్ళు పోయాడంట. సరే పారా పోదా. ఓ అక్క ఎవరైనా ఉన్నారా? మమ్ము వీళ్ళ గురించి అందరు మాట్లాడుతున్నది. ఇంట్లో ఇవ్వలేరు బయటికి, మరి మాట్లాడలేదు వాళ్ళు. వీళ్ళేంది పొరగాలు మా ఇంట్లోకి వస్తారు లేదంటే. ఏమన్నా కూర వండినావా? అండినా, ఇంకోసారి నీటిలోకి కూడా తింటురా. ఈ పోరానికి బాగా బలుపున్నది. ఏందిరా మా ఇంటికి వచ్చి నన్ను తిడతాను. ఏదిరా నువ్వు నా తొడంతలో నువ్వు నన్ను ఆడవారా? నేను నువ్వేమన్నా సబ్బకుండా అరే మన వాళ్ళకే బిచ్చకే చేసుకొని అడుగుతున్నాంప. మనం అట్టిగా బిచ్చుకోళ్ళు కడుక్కుంటే ఏర్పడతాయి కారా. బొగ్గు పూసుకున్నాం పారా గాలి ఇంటికాడ అడుక్కొని. అరే ఇంట్లో ఇవ్వలేరు, ఇక్కడ బొగ్గు బాగున్నాయి పూసుకొని ఏమని చెప్తారా పైకాడా? అరే నాకు మంచి అంటిందారా. నువ్వు ఎవర్రా? అరే నేనేరా, నాకు ఏర్పడతలేనారా. ఏర్పడ్డు అమ్మా ఉన్నారా? అమ్మా కొద్దిగా జరండి.
ఎంత కూరుంటే అమ్ము ఎంత పువ్వుంటే అమ్ము. ఈ దొంగ మొక్క పదనే ఎక్కడ చూసినట్టున్నది. ఈ వీళ్ళు దొంగలానే అన్నారు కదా. ఆక్ష దార దార ఆక్ష దొంగల చీర దార దార. ఎన్ని రోజులైతే స్నానం చేయక కూడుకు వాసన వస్తుంది. ఆడే నీ చేతికి ఏమైందిరా, నీ కాలుకి ఏమైందిరా? చేతి తిరిగిపోయింది, కాలుకుంటుంది అయింది. చేతి తిరిగిపోయింది, కాలుకుంటుంది అయింది. మీ మొక్కలకి ఇప్పుడు ఏమేయాలి? ఇంత కూర ఉంటాయావా? ఏం తెచ్చుకోలే లేవంటారు రా.